సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇదే సంతోషం నీకోసం పూలు తీసుకొచ్చాను మామ. కోడాలంటే ఇట్లా ఉండాలి చూడు, నా చెవులో ఉప్పు పెడతాను. అమ్మో జామకాయ పచ్చడికి ఇన్ని మిరపకాయల. మనకు తలకాయ పగలడం కావాలి. వీకెండ్స్ లో మన సిటీలో మన మామూలు తిరుగుతుంటారు. ఊదురా అంటే ఊదరు. ఆ ఊదడం వేరు, ఆ ఊదు ఈ ఊదు కాదా మామ. పచ్చి జామకాయ రోటి పచ్చడి బాగుంది. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. విలేజ్ వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు మన బత్తుల ప్రసాద్ గారు మనందరి కోసం ఎలాంటి వంటకాన్ని పరిచయం చేస్తున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. వై లేట్, లెట్స్ గో. రాకూడా ఏం చేస్తున్నావు జామ చెట్టు దగ్గర? జామకాయలు వస్తున్నా. నాకేనా? అబ్బా మంచిగా ఉప్పు కారం వేసుకొని కట్ చేసుకొని తింటే ఉంటది. పచ్చికాయలు తింటే గొంతు పట్టుకుంటది. అవునా? మరి ఏటికి నువ్వు ఇక్కడ ఉన్నావు? ఓహో నాకు అర్థమైంది. ఈ ఆకుని దంచుకొని దానిలో కొంచెం పాన్ లాగా చేసుకొని చింతపండు అవన్నీ చేసుకొని తింటావు. అది చేస్తావా నాకు? థ్యాంక్ యూ మామ. జామకాయ పచ్చడి ఎప్పుడైనా తిన్నావా? లేదే, అసలు ఇప్పుడు దాకా వినలేదు. తినలేదు కాదు కదా, నేను ఇప్పుడు దాకా వినలేదు. ఈ జామకాయ పచ్చడి చాలా బాగుంటుంది. అంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు, మన పెద్దవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా 40-50 దాటితే డయాబెటిక్ వస్తుంది కదా. ఆ డయాబెటిక్ వాళ్ళకు ఒకే ఒక ఫలం జామకాయ. అయితే ఈ జామకాయ తినడంలో ప్రాబ్లం ఉంది. జామకాయ అయితే తింటారు కానీ కొరుక్కొని తింటే ఆ విత్తనాలు పోయి పళ్ళల్లో ఇరుక్కుంటాయి. అందుకని దీన్ని తినడానికి సాహసించరు, కొంచెం ఆలోచిస్తారు. సప్పరించి మిగుదాం అంటే అది కాదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ ఈ జామకాయను నేను ఆయుర్వేదంలో తెలుసుకొని ఈ జామకాయను పచ్చడి చేసుకొని పచ్చడి తింటే వాళ్ళకు దీనిలో ఉండే ఔషధ గుణాలు వాళ్ళ శరీరంలో పడతాయి అనే ఒక విషయాన్ని తెలుసుకొని ఈ పచ్చడి చేసి నీకు చూపిద్దాము. అంటే భవిష్యత్ తరాల వాళ్ళకి కానీ లేకుంటే మన ఎల్డర్స్కి కానీ మనం చేసి పెట్టేదానికి బాగుంటుందని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళావు, జాపాకు అన్నావు, టమాటా అన్నావు, చింతపండు అన్నావు. అంటే అక్కడి దాకే పోతుంది కదా మామ. ఎంతసేపు ఉప్పు కారం చేసుకున్నామా, కట్ చేసుకున్నా, జామకాయ తిన్నామా. ఇదైతే కొత్తగా వింటున్నా. మరి ఇంకెందుకు లేట్, కట్ చేసేసి కోసేసి జామకాయలు చేసేద్దాము అంట. నువ్వు అలా చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది. తింటే మరి మాత్రం వదిలిపెట్టవును, విపరీతమైన టేస్ట్ ఉంటుంది అసలు. ఆ రోట్లోదే నేను తింటా అంటావు. దా పొయ్యి దగ్గర పోయి జామకాయ పచ్చడి నీకు ఒక కొత్త ఫలం, అంటే ఫలం పాతదే, కొత్త వంటకాన్ని చూపిస్తా నీకు. ఇదే సంతోషం నీకోసం పూలు తీసుకొచ్చాను మామ. థ్యాంక్ యూ. కోడాలంటే ఇట్లా ఉండాలి చూడు, నా చెవులో ఉప్పు పెడతాను. అలా కాదు మామ, నువ్వు అన్ని తప్పుగానే అర్థం చేసుకో. ఆడపిల్లలు అయితే కొప్పులో పెట్టుకుంటారు, మగ పిల్లలు అయితే చెవులో పెట్టుకుంటారు. నేనేదో అలా ఇచ్చాను ప్రేమతో. నేను పడేయకుండా నా చెవులో పెట్టుకునేది. నువ్వు ఏమి అందం కనిపిస్తున్నావు. అవునవును, నువ్వు ఎంత చెప్పినా నేను వినాలి కదా. సరే, ఇప్పుడు మనము సంప్రదాయబద్ధంగా స్టవ్ అంటించుకుంటే బదులు పొయ్యి అంటించుకుందాం. ఇది ఫస్ట్ నేనే చేసింది వంట. అంటే ఐడియా కొద్దీ ఎలా ఉంటుంది ఇలా చేసుకుంటే జామకాయను ఎలాగా జామ పండును తినే అవకాశం లేదు కదా, దీన్ని వేరే రూపంలో అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో దీనిలో చేశాను.
అమ్మో జామకాయ పచ్చడికి ఇన్ని మిరపకాయలా ఆమె తీసేనా ముందు తొందరపడితే ఎట్లా ఓకే అంటే దీన్ని కూడా కట్ చేయాలా ఇలాగా దాన్ని కట్ చేయాలి ఎందుకంటే చిట్టపట్లు ఆడతాయి అవి ఓకే ఇలాగా అట్లా ఒక 4-5 పెట్టుకొని ఒకటేసారి తెలుసు ఓకే ఇవి కుండలోకి తోడేస్తాను నేను తోడేసిన తర్వాత ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది ఓకే ఏవైతే ఫ్రై అయిపోయాయో దీన్ని నూనెలో వేయించకూడదు అదే ఎండుమిర్చి రోస్ట్ చేసుకోవాలి జస్ట్ కూడా నీ పక్కన నూనె ఉంటుంది జారు ఇవ్వంటే వేయాలి పోద్దామని ట్రై చేసావు లేదు నేను చేయను మామ మళ్ళీ అది ఎంత పడుతుందో తెలియదు కదా అంతే అవి పచ్చిమిరకాయలు ఎక్కడన్నా పెట్టేసి నాకు ఆ బోర్డు ఇస్తే నేను నా పనిలో నేను ఉంటాను అంతే అంటావా సరే పచ్చిమిర్చి ప్రస్తుతానికి అయితే ఇంత పెడతాను నా పెట్టేసి వాళ్ళ తెలివి నాకంటే నీకు ఎక్కువ ఏదో ఎక్కువ బాగా తెలివి ఎక్కువ అవుతుంది మెద్ద నా ఎట్టమ్మడి వచ్చింది చూడు ఉండి అబ్బో బాగా పచ్చిగా ఉంది ఈ పచ్చిదే తినాలి మళ్ళీ దూరగా అయితే బాగుండదు సో పచ్చి జామకాయ తీసుకోవాలి పచ్చి జామకాయ కానీ ఇది మరీ పచ్చిగా అయింది తెగడం లేదు ఒకవేళ జామకాయ కోయడానికి రాలేదనుకో ఇట్లా ప్రత్యామ్నాయం వేరేది వాడాలన్నమాట ఓకే ఒకవేళ జామకాయ చాలా పచ్చిగా ఉంది అన్న పక్షంలో కచ్చపచ్చగా దంచుకోవాలి దంచి వేయడం అంతే దంచి వేడైన నూనెలో వేసుకున్నాం మనకేంటి అల్టిమేట్ ముక్కలు కావాలి అంతే అది మనం కోస్తే ఏంటి మనం దంచితే దంచితే ఇంకా బాగుంటుంది కత్తి కంటే అది అంటారు కదా ఏదో మాట ఏది మనకు తలకాయ పగలవడం కావాలి రోజు ఏదైంది రైతే తింటేనే అలాగే ఇప్పుడు మన జామకాయ ముక్కలు కావాలి పగలాలి అంతే అంతే అది రోడ్లతో అయితే ఏంటి మీరు కట్టతో కొట్టుకుంటుంది అయిందా లేదా పని అది మనకు అల్టిమేట్ పని కావాలి ఆగిపోవద్దు సో దీనికి ఉన్న పోషకాలు అంటే ఇది మరి డయాబెటిక్ వాళ్ళకు మంచిదని చెప్తారు దీంట్లో అది ఏదైతే కొరత ఉంటుందో దాన్ని జనరేట్ చేస్తుంది ఇది ఎందువల్ల చేత మనకు ఆ వ్యాధి లక్షణాలు ఉంటాయో దాన్ని పోగొట్టేటట్టు చేస్తుంది అప్పుడు చాలా మర్యాదగా చాలా చక్కగా అందంగా కోసిన ఈ పచ్చిమిరపకాయలను దీంట్లో ఆటేసుకోవాలి గురుగారు నన్ను పొగుడుతున్నారు కదా లాస్ట్ టైం నేర్పించిందే నేను చేశాను మళ్ళీ అదే నాకు డౌట్ వస్తుంది మళ్ళీ నాకు ఒక డౌట్ వస్తుంది నీ డౌట్ ఏమో మరి ఏంటి గురుగారు తర్వాత నువ్వే వంట చేసుకుంటే నేను ఎందుకు రాను అన్నీ నాకే వస్తాయిలే నువ్వే చేసుకున్నావు అనుకో అది చిరుత పిల్లి జంగుబిల్లి అన్నీ నేర్పించిందంట అన్నీ నేర్పించి మళ్ళీ నాకంటే అది డామినేట్ చేస్తుందని చెట్టు ఎక్కడం నేర్పించలేదంట అట్లా నీకు నేను అన్నీ నేర్పిస్తా ఏదో ఒక్కటే నేర్పారు అంటే కీలకమైంది మళ్ళీ నాకు అడిగి రావాలి నువ్వు ఓహో ఏంటి పరిస్థితి గురుని మించిన శిష్యురాలు అని నేను అనిపించుకోకూడదు అన్నొక నువ్వు మించకూడదు అనేది నా పాలసీ నేను అలా చేయలేను గురుగారు ఎందుకంటే నేను చెప్పనా ఫ్రాంక్గా చెప్పనా ఎందుకు అలా ఎందుకంటే మీకు చేసి పెట్టాలి అని ఎప్పుడు ఉంటుంది అవును నాకేమో తిని పెట్టాలని నాకు ఉంటుంది మీ జోలికి వస్తాను చెప్పండి బ్రహ్మాండమైన కాంబినేషన్ కదా మన ఇద్దరిది నేను అసలు ఆ జోనరే కాదే మనది అవునవును సో ఒక టమాటా కూడా వేసేసారు ఫ్రెష్గా కట్ చేసి టమాటా అయినా గువావా కూడా కలర్ మారుతుంది జామకాయ కలర్ మారిపోయింది జామకాయ కలర్ టోటల్గా మారిపోయింది చిల్లీస్ మారిపోయాయి అండ్ చిన్న చిన్నగా స్మాష్ చేసిన మనం కొత్తిమీర వేస్తున్నాము కొత్తిమీర పుదీనా అబ్బా మంచి ఫ్లేవర్ వస్తుంది ఏదో అంటే అరోమా వస్తుంది
तुम्हारा अरोमा मेरा खुशबू दोनों आ रही దూరం ఆరే ఓకే ప్రతిసారి ఆరే ప్రతిసారి ఈ రెండు ఆరే ప్రతిసారి ఆరే జంటగా వస్తున్నాయి ఎందుకో మరి. నాకేమో అరోమా వస్తుంది మీకేమో నాకు ఖుష్బూ ఖుష్బూ వస్తుంది ఏంటో మరి అంతేలే ఏజ్ గ్యాప్. అంతే అంటారా బాగా వేడి అవుతుంది నీకు ఊదురు కొట్టడంతో ఇట్లా ఒకటి నేర్పిద్దాం అనుకున్నా. ఇట్లా ఊదేది ఇది ఊదడం వచ్చిందనుకో నువ్వు ఫ్లూట్ కూడా వాయిస్తావు తర్వాత. అంతే అంటారా ఏముంది అంతే కదా గాలి సౌండ్ వస్తుందిగా దీన్నే హోల్స్ పెట్టి అంటే అయిపోయా ఫ్లూట్. ఫ్లూట్ ఓకే దీన్ని బట్టి కనిపెట్టారంటారా కానీ పోయికానే కనిపెట్టుకుంటారు అందరూ. ఎవరు విమానం కనుగొన్న బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా పొయ్యి దగ్గరే ఈ పొయ్యి మంటకు అది పైకి పొంగేటప్పటికి ఆ పొంగును చూసి విమానాన్ని కనిపెట్టారు. ఆఫ్టర్ ఫ్లూట్ ఏంది మరి. నేను ఒకసారి ఊదురా ఎందుకు ఊది మంట ఎక్కువ నా మీద పడతాను నమ్మకం మీద. ఇదే చెడగొట్టే మళ్ళీ మీరు ఎక్కడ నేను నేర్పించాను కదా అమ్మాయి నువ్వు నేర్పించుకోలేదు ఏంటిది ఇది అని అంటారేమో అని ఇంకొకటి తెలుసా భక్తితోటి ఈ ఊదడంతోనే ఇట్లా ఊది ఆడోళ్ళందరూ ఇదైపోతుంటారని గ్యాస్ కనుగొన్నారు అన్నమాట. గ్యాస్ అయితే వంట ఏముంది దాంతో అట్లని ఇట్లని అట్లా స్టెప్ అని కొట్టేస్తే అవుతుంది. ఇదంతా ఉండదు కదా. అయితే ఇదే శ్రేష్టమైంది మంచిది. కొంచెం అంటే మామూలుగా లేడీస్ ఇళ్ళల్లో చేయాల్సిన పనులు చేయకుండా ఇళ్ళల్లో చేయాల్సిన అన్ని స్విచ్లు వేసుకొని పోయి జిమ్ముకు పోయి డబ్బులు ఇచ్చి ఇంట్లో ఏం చేయాలో చేస్తున్నారు. అంటే ఇంట్లో చేసే పనికి వర్కౌట్ అయిపోతుంది చేయకుండా జిమ్కి వెళ్ళి డబ్బులు తగిలేస్తున్నారు. నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది గురువు గారు ఇది మీకు చూపించారు కదా నువ్వు ఏదో ఒకటి మామనా గురువు గారా నా ఇష్టం ఇక అదంతే నీ ఇష్టం. సో ఇది చూస్తే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది మన వీకెండ్స్లో మన సిటీలో మన మామూలు తిరుగుతుంటారు ఊదురా అంటే ఊదరు ఒక పక్క ఊదురా అరే ఊదు నేను ఊదా ఎక్కడికి వెళ్ళావు ఊదురా ఊదా మామూలు దగ్గర. ఇప్పుడు ఏంటంటే అది గుర్తొచ్చింది ఆ ఊదడం వేరు ఊదు ఈ ఊదు కాదా మామ అనే కాదు పొడలా నేను దించేస్తున్నాయి. ఓకే అయిపోయిందా ఇంకా ఎక్కువ అయితే మాడిపోతుంది. ఓకే ఇప్పుడు మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు దగ్గర కూర్చొని మనం చేయాల్సిన పని అంతా చేయాలి. ఓకే ఇదే ఫైనల్. ఉప్పు అన్నీ ఆడికి రోడ్డు దగ్గర పెట్టుకొని రోడ్డు దగ్గర చేసేద్దాం. మరి లేస్తా ఉన్నా నేను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తాను నేను. ఎండుమిరపకాయలు వేయించుకున్నాం, దాంట్లో నూనె వేయలేదు. తర్వాత జామకాయ వేయించాం, నూనె వేసి జామకాయ పచ్చిమిరపకాయలు టమోటా పుదీనా కొత్తిమీర అన్ని వేసాం. ఇట్లా వేయించనోటి కొన్ని ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. మళ్ళీ దానికి జీలకర్ర చింతపండు అవి కూడా యాడ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఇవి కొంచెం బలమైనవి కాబట్టి వేస్తున్నా నేను. అది నేను ఏకముందే అది పడింది. అది చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు దంచుతారా అని. ఇప్పుడు వేస్తారా ఉప్పు మరి ఇప్పుడు వేస్తేనే దాంట్లో కలిసేది అనమాట. అంటే నేను ఇందాక వంట చేసేటప్పుడు అనుకున్నాను అది నువ్వు శ్రమ పడకూడదని ఇట్లాంటి బలమైన పనులు చెప్పాను. నువ్వు అది తొడిమే తీయలేకపోయినావు, నువ్వు ఏం చేస్తావు చెప్పుకోవడాలా నువ్వు. ఎంత ప్రేమ మామ నా మీద. చూడు అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే జామకాయ వేసాను కదా. ఉట్టి జామకాయలు వేయాలా ఫస్ట్ జామకాయ వేస్తే జామకాయ మేత కావాలా. మన కాన్సెప్ట్ ఏంది జామకాయ మేత కావాలనేది మన కాన్సెప్ట్. కాబట్టి ఆ పని చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం. దీంతోపాటు టేస్ట్ ఉంటుంది, ఇంకొంచెం టేస్ట్ కోసం ఇట్లా జీలకర్ర వేసుకోవాలి. నోటికి తాకినట్టు కొంచెం జీలకర్ర. ఏ పచ్చళ్ళైనా జీలకర్ర వేస్తే ఇదే వేరు, టేస్టే వేరు. అబ్బో బాగానే వేగినాయి కాబట్టి మనం అనుకున్న విధంగా చూర్ణం అవుతుంది. అంటే ఆ విత్తనాలన్నీ మీద మెదగాలి.
మళ్ళీ పచ్చళ్ళలో విత్తనాలు అడ్డం ఉన్నాయి అనుకో, ఈ సామెత విన్నావా? ఏ రోటికి ఆ పాట అని. ఏ రోటి దగ్గర ఆ పాట పాడతారు అనేది ఒక సామెత అనమాట. అంటే కొందరు మనుషులు ఉంటారు, వాళ్ళు మా మంచి కాళ్ళు అంటారు. మా మంచి కాళ్ళు అంటే ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర. నీ దగ్గర కొంచెం బా అసలు నువ్వే గ్రేట్, మీ ఆయనే కొంచెం తేడా అని ఇట్లా చెప్తుంటాను. మనం మీ ఆయన దగ్గర పోయి కాదలు వేస్ట్, సరిగ్గా పని చేయదు, పని చేయదు, ఎప్పుడు ఫోన్ పట్టుకుంటుంది, లేకపోతే వ్యవహారం చేస్తుంటుంది అని చెప్తారు. సేమ్ వాళ్ళనే, అంటే వాళ్ళని ఏమంటారు, ఏ రోటి దగ్గర ఆ పాట పాడాలంటారు. రోటికి ఇంత పెద్ద స్టోరీ ఉందా? ఆయన అలాగే ఇది కూడా తెలిసింది, దట్ రోల్ ఇంత పెద్దగా ఎందుకు ఉంటుంది. సో దట్ పక్కన మనం ఇంగ్రీడియంట్స్ పెట్టుకుని ఎప్పటికప్పుడు మనకి ఏది కావాలో దాంట్లో మర్చిపోకుండా వేసుకోవచ్చు. ఈ మధ్య మతి మార్పులు చాలా ఎక్కువైపోయాయి కదా, ఏజ్తో సంబంధం లేకుండా. ఏంది అంటే మర్చిపోయినా అంటే చిన్న సింపుల్ మాట అది, మర్చిపోయినా అదొకటి. సారీ ఒక ఊతపదం సారీ. ఒక కారు పోతుంది, ఒక అమ్మాయి కారు నడుపుతుంది. కారు నడుపుతా బ్రేక్ బదులు క్లచ్ దొక్కి ఎక్సలేటర్ దొక్కింది. అది బర్రని పోయి ఒక స్కూటర్ రోడ్ వస్తుంటే అని కొట్టింది. వాడు ఎగిరి కింద పడ్డాడు. ఈ అమ్మాయి పోయి సారీ ఏందమ్మా అంత గుద్ది నా నడుములు తిరిగితే ఈ సారీ వల్ల వస్తాయా? కరెక్టే కదా. మీరు ఆ ఫీలింగ్ అర్థం చేసుకోవాలి. అంటే అంత దెబ్బపడి కూడా వాడు ఆ కాన్షియస్లో ఉన్నాడు. ఇంకా సారీ అని గుద్దితే గుద్దినావు, మళ్ళీ సారీ అని చెప్పేదని. సో ఇప్పుడు లాస్ట్ బట్ ఫైనల్ వచ్చేసి టమాటా వేసేసాను. టమాటా వేసాను. టమాటా వేసి దంచుతుంటే ఉంది సామి రంగా. జామకాయ పచ్చడి, జామకాయ రోటి పచ్చడి. దీన్ని పోపేస్తారా? రోటి పచ్చళ్ళు పోపేయారు కదా. నూనె వేసాం కదా మనం ఆల్రెడీ, పోపు ఎందుకు అవసరం? అంటే మామూలుగా ఇదైతే నూనె లేకుండా చేయాలి. మనకు స్టవ్ మీద అయితే కొన్ని గ్యాస్ స్టవ్ మీద కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. అంటే అది సింపుల్గా పోయేది. ఇప్పుడు మనం పొయ్యి దగ్గర కూర్చున్నాం, కాసేపు నీకు మాట రాలేదు, నాకు మాట రాలేదు, ఇంత క్లియర్గా మాట్లాడలేకపోయాను. కాబట్టి సరే, మామూలుగా ఇది టేస్ట్ చూడాలనుకో ఏం చేయాలి? యాజ్ పర్ రూల్ ప్రకారం ఇటు తీసుకొని అటు తినాలి, కానీ అటు తినకూడదు. ఈ పచ్చడి టేస్ట్ తెలియాలంటే రోటుకున్నది తీసి లాస్ట్లో తీసుకో. సో ఇదేంటంటే మనకు పచ్చి జామకాయ రోటు పచ్చడి. మళ్ళీ తిని చూద్దాం. కెమెరాకు చూపించకుండా మొత్తం నువ్వే తినేటట్టున్నావు. దాన్ని టేస్ట్ చేయనివ్వండి. నేను నోరు ఊరిస్తున్నానా? ఈగర్లీ వెయిటింగ్. ఇంగ్లీష్ కూడా వస్తుంది. బాగాలేకుంటే బాగాలేదని చెప్పి. బాగుంది. డల్గా చెప్తున్నావు బాగుందని. కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిర్చి, ఈ ఫ్లేవర్స్ అన్నీ దాక్కుతున్నాయి కదా నోటికి. చాలా బాగుంది. అంటే ఎవరైతే స్పైసీ ఫుడ్ని ఇష్టపడతారో దిస్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ న్యూ రెసిపీ, కొత్త రెసిపీ, బాగుంది. రోటి పచ్చడి, పచ్చి జామకాయ రోటి పచ్చడి చాలా బాగుంది. నీ చేత ఫైనల్ టచ్ ఇవ్వకూడలా? ఓకే. సో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను, అది బ్యూటిఫుల్గా కనిపించడానికి. సరే, ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే, జామకాయ అనగానే దూర జామకాయ లేకుంటే పండు జామకాయ ఇవే తింటారు. ఎందుకో మనం తినడానికి అనువుగా ఉంటాయి, రుచిగా ఉంటాయి అని. అయితే దూర జామకాయకు, పండు జామకాయకు, పచ్చి జామకాయకు తేడా ఉంటుంది. ఏదైతే ఔషధ గుణాలు ఎక్కువ పచ్చి జామకాయలోనే ఉంటాయి. పచ్చి జామకాయ తినలేము కాబట్టి ఇలా రోటి పచ్చడి చేసుకొని తినాలన్నమాట. గుర్తుపెట్టుకోను ఎప్పటికైనా కూడా.
నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి నీకు కూడా చేసే అవకాశం వస్తుంది. చేసినప్పుడు వ్యూవర్స్, పచ్చి జామకాయ పచ్చడి మన డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఒక వారానికి ఒకసారైనా ఈ జామకాయ తింటే మంచి ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. నేను కాదు, నేను డాక్టర్ని కాదు. కాబట్టి నేను తెలుసుకున్న విషయాన్ని మీకు తెలియజెప్పడం కోసం ఇది చేసి సరే అమ్మాయి. ఎస్ డన్. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, పచ్చి జామకాయ రోటి పచ్చడి తింటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అని మన ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు, చేసి కూడా చూపించారు. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్.